హాయ్ అండి, వెల్కమ్ టు రామ్ చిలుకలి వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ శాండ్విచెస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని చేసుకునే విధానం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా చికెన్ అంటే శుభ్రంగా కడుక్కుని ఉప్పు వేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని పెట్టుకోండి. ఇది బాగా మరగబెట్టాలండి, అంటే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మెత్తగా మాంసం అయిన తర్వాత దాన్ని లోపల ఉన్న ముడుచులు గట్ట అన్నీ తీసుకుని మెత్తటి మాంసాన్ని పక్కన అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఈ ఏదైతే చికెన్ ఉందో అది వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, దాంతోపాటు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటా కెచప్ని కూడా వేసుకోండి. అంటే టమాటా సాస్ని కూడా వేసుకోండి, బాగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు. ఇలాగా ఒక బ్రెడ్ని తీసుకుని దాని మీద చీజ్ అయితే తురుముకోండి. తురుముకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటా సాస్ని వేసుకున్నామండి. దానిపైన మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో కర్రీ ఉంది కదండి, ఆ కర్రీ కూడా ఇలాగా దానిపైన పెట్టేసుకున్నాం. తర్వాత కూడా కొంచెం చీజ్ని అయితే తురుముకున్నానండి. దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టానండి. ముందుగా ఈ ప్లేట్ అయితే తీసుకుంటాం కదండి, ఆ ప్లేట్లో కొద్దిగా మీరు మైదాపిండి జల్లుకోండి. తర్వాత ఈ శాండ్విచెస్ అయితే పెట్టుకోండి. ఇలా కుక్కర్ తీసుకుని ఒక 15 నిమిషాల పాటు మంట మీద పెట్టుకుని తర్వాత ఈ శాండ్విచెస్ అయితే పెట్టుకోండి. బాగా ఉడికిన తర్వాత ఇవి కొంచెం కరకరలాడుతూ కనిపిస్తాయండి. అని ముట్టుకుంటే మనకి క్రంచీగా కనిపిస్తాయి. ఆ తర్వాత తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తింటే అసలు వదిలిపెట్టలేం. మనం బయట అసలు కొనుక్కునే దానికంటే 100 రెట్లు టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసుకుని ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.